వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఏం జరిగింది, ఎల్లమ్మగూడెంలో ఏం జరిగింది? నల్గొండ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని తిప్పర్తి మండల పరిధిలోని చిన్న గ్రామం ఎల్లమ్మగూడెం. మహా అయితే 800 చిల్లర ఓట్లుంటాయి. ఎక్కడో మారుమూలన ఉంటుంది ఆ గ్రామం. ఎల్లమ్మగూడెం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా మీడియాలో ఇప్పుడు ఎల్లమ్మగూడెం పేరు వినిపిస్తోంది. దానిపైనే చర్చలు జరుగుతున్నాయి. అసలు ఎల్లమ్మగూడెంలో ఏం జరిగింది? ఎల్లమ్మగూడెం అంతగా ఎందుకు ఫేమస్ అవుతుంది, ఎందుకు అంతగా చర్చనీయాంశం అవుతుందంటే, అక్కడ ఒక బీఆర్ఎస్ అభ్యర్థి భర్తను కాంగ్రెస్ వాళ్ళు కిడ్నాప్ చేశారని, అతని చేత బీర్లో మూత్రం కలిపి తాగించారని ఒక కథనం. ఇది ఒక్కసారిగా గగ్గోలు పుట్టింది. ఎల్లమ్మగూడెం వార్తల్లో ప్రధాన అంశంగా మారిపోయింది. యూట్యూబ్ చూసినా, మెయిన్ మీడియా చూసినా, వార్తా పత్రికలు చూసినా, ఏ కథనంలో చూసినా ఎల్లమ్మగూడెంలో దారుణం జరిగింది. ఎల్లమ్మగూడెంలో బీఆర్ఎస్ నేతను కిడ్నాప్ చేశారు. ఈ వార్తలతో ఎల్లమ్మగూడెం బాగా ఫేమస్ అయిపోయింది. హలో హలో నాగలక్ష్మి, ఫ్రెండ్స్ తోటి మామూలుగా కింద మందారం పోయినా, ఇటు దోస్తులతోటి మామూలుగా వేరే ఫ్రెండ్స్ తోటి హైదరాబాద్ పోయినా, వేరే అనుకోకుండా అన్నయ్య ఉండగా, నాకు సైజులో అనేట ఆయన ఉండగా, నా ఫ్రెండు ఆయన గురించే పోయినాము. ఆడ ఉన్నాము, మామూలుగా ప్రశాంతంగా ఉన్నాము, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక సరేగా నువ్వైతే ఇంకోటి నామినేషన్ అయితే ఏమి వేయకు, మామూలుగా ఫ్రెష్గా ఉన్నాము. ఇక నువ్వు ఒకటి ఇక టెన్షన్ తీసుకో నా గురించి. వచ్చింది నాకు తెలిసింది ఏంటంటే కిడ్నాప్ కాబట్టాడు నా భర్త. అర్థమైంది సార్. నేను 9-10:30 దాకా ఒక్కదాన్నే భయపడుకుంటూ ఉన్నాను సార్. ఇటు ప్రొటెక్షన్ కావాలని నేను ఎంపీటీసీ గారికి ఫోన్ చేశాను. తర్వాత సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ 2 వీడియోలను చూస్తుంటే ఎక్కడో ఏదో తేడా కొడుతుంది, ఎక్కడో ఏదో లింక్ మిస్ అవుతుంది అనిపించింది. అవును, ఒకరు క్షేమంగా ఉన్నాను, ఎంజాయ్ చేస్తున్నానని చెప్తే, మొగుడు గారు ఎంజాయ్గా ఉన్నానని చెప్తుంటే, భార్య మాత్రం కిడ్నాప్ అంటూ పోలీస్ కేసు పెట్టింది. ఇదెక్కడో తేడాగా ఉంది. అసలు ఎల్లమ్మగూడెంలో ఏం జరిగింది, నిజాలేంటి, అవి కనుక్కునే క్రమంలో బిగ్ న్యూస్ ఎల్లమ్మగూడెంను సందర్శించడం జరిగింది. నాతో పాటు నేను ఎవ్వరిని తీసుకుపోలేదు, కిరాయి మనుషుల్ని తీసుకుపోలేదు, మాట్లాడేందుకు మనుషులను సమకూర్చుకోలేదు. అసలు ఏం జరుగుతోంది ఎల్లమ్మగూడెంలో? ఎల్లమ్మగూడెంలో నిజంగా అంత అరాచకం జరిగిందా? బీసీలను అణగదొక్కుతున్నారా? రెడ్లు అక్కడ గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారా? అసలు ఏం జరిగింది? వాస్తవాలు తెలుసుకోవాలని ఎల్లమ్మగూడెంను సందర్శించడం జరిగింది. ఒక్కడినే వెళ్ళాను, ఎవరిని తీసుకుపోలేదు. జనాలను డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి కదిలించే ప్రయత్నం చేశాను. అసలు ఏం జరిగింది, ఎవరిది తప్పు, ఎవరిది నిజం, అసలు నిప్పు లాంటి నిజం ఏంటి, ఇవన్నీ కనుక్కునే ప్రయత్నాలు నేను చేశాను. ఇది ఎల్లమ్మగూడెం. రాష్ట్రమంతా మారుమోగుతున్న పేరు ఇప్పుడు ఇది. ఇక్కడ బీసీలు ఓసీల మధ్య గొడవ అని, కిడ్నాప్ అని పెద్ద ఎత్తున యూట్యూబ్లలో, మీడియా ఛానల్స్లో ప్రచారం అవుతుంది. అసలు వాస్తవం ఏంటి? నిజంగా ఇక్కడ కిడ్నాప్ జరిగిందా? సందీప్ రెడ్డి అనే వ్యక్తి ఒక మరో పార్టీ అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేశాడా? అసలు ఏం జరిగింది? మీడియాలో మాత్రం మారుమోగిపోతుంది. గ్రామస్తులను కదిలించే ప్రయత్నం చేద్దాం. గ్రామస్తులు ఏమంటున్నారు? సందీప్ రెడ్డి నిజంగానే అలాంటి పని చేశాడా, లేక అది రాజకీయ పుకార్లా? అసలు ఏం జరిగింది? ఎల్లమ్మగూడెంలో ఏం జరిగింది? నా పేరు లక్ష్మయ్య, పొంగూరు లక్ష్మమ్మ. ఓకే, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఎట్లుంది? గట్టి ఉంది, అంతా పడిపడకుంటే చేస్తున్నారు. నన్ను చూసుకుంటుండు, మాకు ఏ పంచాయతీ లేదు. వాళ్ళు పడిపడక మరి సందీప్ రెడ్డి కిడ్నాప్ చేసిండు అని అంటున్నారు కదా, మాకు అవన్నీ ఒట్టి అయ్యా, అంతా లేదు. మమ్మల్ని మంచిగా చేసిండు. ఇటువరకు మా ఊరు పడవబడ్డట్టే ఉంది. మాకు ఏం చేయలే, ఎవ్వరు ఏం చేయలే. సందీప్ రెడ్డి వచ్చినాకనే మాకు మంచి దీపం అయింది. మా ఇద్దరు పిచ్చాలు చల్లకుండా. మా చెప్పమ్మా, నీ పేరేంది? సారు, మా గిరిని కిడ్నాప్ చేసారంటే మేము ఊళ్ళో ఉండి ఊళ్ళో జరిగే సంఘటనలు అయితే మేము చూడగలుగుతాం, చెప్పగలుగుతాం, అనగలుగుతాం. ఏ రకాడికి పోయి ఎట్టిదైంది తెలియదు, అది గట్టిదైంది తెలియదు, అది చేసిన పని అయింది తెలియదు, ఏది తెలియదు. వీగన ఆయన మీద పలానేకి ఇట్లా చేసిండంటే మేము ఎట్లా నమ్మం, ఎట్లా చెప్తాం సారు? అంటే సందీప్ రెడ్డి చేయించడని అంటున్నారు, ఎంతవరకు నిజం? చేపియడు కాదు, కళలు అది జరిగే పద్ధతులు కావాయి, కాయించడం వరకే కానీ చేసే పనులు కావాయి.
మరి చేయొద్దు చెప్తే ఎవరినైనా అడుగురు సారు. 10 మందిని అడిగినా చేసే వ్యక్తిని చేసిండనే చెప్తారు. నడిచిన బాట నడిచిందనే చెప్తారు. నడవలేదని ఎవరు అబద్ధం ఆడ అవసరం ఏం లేదు. ఈ సంఘటనలు ఇవన్నీ ముందు నుంచి గిరి ఉంటే మామూలు వరకు ఆగ్రహంగా 2 మాటలు సర్పంచులు ఎన్నుకున్న గతములు ఉన్నాయి. అందరు కూడా కూర్చొని మంచిగా మాట్లాడుకోవచ్చు. గిరి మాట్లాడిందా, మాతోటి గిరి భార్య మాట్లాడిందా, ఊకినే మూత్రం దాపిర్రు అంటే మా యాదవ సంఘం వల్ల 8 లక్షల ఓట్లు ఉన్నాయి దేశం మీద. ఎన్నానికి పోతుంది టీవీ సైన్లో మాట్లాడితే ఆ అబద్ధాలన్నీ అందరికీ ఆ సంస్కారాలు వస్తాయి సార్. అట్లా అబద్ధంగా ఆయించొద్దు. నిజమైతే నిలయచ్చు సార్. సందీప్ రెడ్డి తప్పుడు పని చేయొచ్చు. చేసినప్పుడు 10 మంది కలిసి ఏంది సార్ నువ్వు ఇట్లా అన్యాయం పనులు చేస్తున్నావు, ఇది నీకు న్యాయమని అడగొచ్చు కదా సార్. ఆ ధైర్యం ఉందిగా ఇప్పుడు. వెనకటి రోజుల్లో గతంలో ఎవరు చేసినా భయపడరు. ఈ రోజుల్లో భయపడతలేదు. ఇప్పుడు లేదు. అడగొచ్చు బాధ్యతగా. ఆడక్కుంటూ బట్టి నిందలు గట్టి నిందలు, ఈ పనులు చేస్తుండే ఆ పనులు చేస్తున్నా. ఇటు వరకు వెంకరెడ్డి సర్పంచ్ చేస్తే ఆ గ్రామంలో ఆయన సర్పంచ్ ఉంచితే ఏమన్నా ఊళ్ళో ఉన్న బియ్యం ఓట్లు కూడా తీసేయగలిగారు సారు. మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు ఆయన సార్ పగోడైనా బొమ్మడైనా మంచి పనులు చేస్తుండు. ఈ రోడ్లు చేసిండు, దేవుని గుళ్ళు కట్టిండు, మంచిగా జనాలు మంచిగా చూస్తుండు. ఆపతొచ్చిన సాపతొచ్చిన వాళ్ళ ఆయనకి ఏ దానికైనా వాళ్ళ ఆయన కాడికి పోయి మేము ఫిర్యాదు అవుతున్నాం. ఇంట్లోకి ఇంత అత్తలు గొడవలు పంచాయతీ వచ్చినా కూడా బయట ఆయన వచ్చి ఊకొని అనే సమస్య లేని ఊరిని ఇప్పుడు ఆయన చేస్తుండే వాళ్ళ ఆయన చేసిండు చేయబట్టి మేము అన్నిటికైనా ఆయనకే బరువు బాధ్యతలు తీసుకుంటుండు, మంచిగా చేస్తుండు. ఇంకా రావాలని ఆశతోటి మేము ఉంటే ఉన్నదోటి లేనితోటి ఆయన మీద కాలేజ్ కలపడం వల్ల ఇళ్ళ ఆయన వల్ల జరిగే సంఘటనలు కావు. చెప్పండి మీ పేరేంటి, అసలు ఏం జరుగుతుంది ఊర్లో? మా పేరు గంగమ్మ. జరిగేది ఏం లేదు సార్. వాళ్ళు ఏదో గొడవ కావాలని అంతా ఇట్లా చేసుకుంటూ వస్తారు. ఊరిని చాలా బాగా చేసిండు. ఇండ్లు రప్పించిండు, రోడ్లు రప్పించిండు, మురిక్కాలు చేయించిండు, అన్నీ చేయించిండు. మరి ఎందుకు ఆయన మీద ఇట్లా కిడ్నాప్ చేసాడని ప్రచారం వస్తుంది? కిడ్నాప్ అంతా అబద్ధం సార్. అసలు అంతా అబద్ధంగా పుట్టించిండు. ఆయన సరిగ్గా ఇక్కడ ఉండనే ఉండడు, నెకరకల్లో ఉంటాడు. ఎవరు? భార్య భర్త గిరి అనేట ఆయన ఇక్కడ ఉండనే ఉండడు. ఏదో ఆయన దేనికి ముందు అడుగు వేయకుండా అంతా మాకు వస్తే బాగుండు అక్కడున్నా కూడా అనేది ఆలోచనతో ఆయన అన్ని తీర్లాగా చేసుకుంటూ వస్తుండు. అంటే ఊర్లో బీసీలు ఓసీల మధ్య గొడవ లేదు? గొడవ లేదు. ఇప్పుడు ఆయన రావడంతో గొడవ. ఇప్పుడు ఇన్ని రోజుల సంది కూడా ఏ గొడవ లేదు. ఇప్పుడు ఈ ఓట్ల కంచే గొడవ. నా పేరు జక్కల వెంకన్న, ఎల్లమ్మగూడెం. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది ఊర్లో? నిజంగా కిడ్నాప్ జరిగిందా, మూత్రం పోసిన సంఘటన జరిగిందా? ఏది జరగలే సార్, ఎన్ని అబద్ధాలు. ఊళ్ళో ఏది జరగలే. ఎవరిని అడిగినా కూడా ఎక్కడ కూడా ఏది లేదు, అన్ని అబద్ధాలు. అయ్యి లేని అని సృష్టించి ఆ భూపాల్ రెడ్డి ఏదో కల్పించి ఆయన రాజకీయ లబ్ధి కొరకు ఇదంతా బదనాం చేస్తుండే తప్ప అది ఏం లేదా. ఎక్కడ కూడా ఏం జరగదు. అసలు ఇన్సిడెంటే జరగలేదు. అసలు ఏది జరగలే. ఎవరైనా ఊరు మొత్తం తిరిగి అడిగినా కూడా ఎవరు కూడా చెప్పరు. అది లేనిది ఎక్కడ చెప్తారు. చిన్న మీ పేరు, మీ గురించి చెప్పండి. పేరు సైదమ్మ సార్. మాది ఎల్లమ్మగూడెం. నేను 7వ వార్డు నామినేషన్ వేసిన సార్. ఓకే. ఈ సందీప్ రెడ్డి సార్ అనేట ఆయన ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఊరుకు అన్ని తీరులో మంచిగా చేస్తుండు సార్. చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ అన్న అంటే అక్క అంటే తమ్ముడు అని అంటే ఇలాంటి విశేషాలని అయితే చాలా వరకు మంచోడు. పేరేంటమ్మా? మమత. చెప్పమ్మా, ఏం జరుగుతుంది ఊర్లో? ఈ గొడవలు కిడ్నాప్ అయినట్టు నిజమేనా? కిడ్నాప్ గురించి అంటే మనకి ఇన్ఫర్మేషన్ అంత కరెక్ట్గా తెలియదు కానీ ఆయన మీద అయితే చెడు ప్రభావం తీసుకురావడానికే ఇవన్నీ లేపుతున్నట్టు అర్థమవుతుంది. మా ఊరి వరకు తెలిసినంత వరకు అయితే అతనైతే మంచి వ్యక్తియేనే. అవునా? ఏందమ్మా ఊర్లో ఏం జరుగుతుంది? అంతా ఏదో కిడ్నాప్ అంటున్నారు, ఏమో రకరకాల పుకార్లు వస్తున్నాయి, మీడియా మొత్తం పుంకాలు వార్తలు వస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? మీ పేరు చెప్పండి ముందు. నా పేరు కమలమ్మ. చెప్పండి. కమలమ్మ. ఓకే. ఏది ఏ పుకాడ లేదు సార్. అంతా వస్తుంది, అంతా ఏదో అన్ని చేస్తారు కానీ ఆ మంచి సందీప్ సారు మంచి సారు మంచిగా చేస్తుండే. ఏం చేస్తారు? మా ఓట్లన్నీ ఆయనకే వేస్తాం అన్నీ. చెప్పండి మీరు. అదే మీరు నా కోసమో సందీప్ రెడ్డి కోసమో వాస్తవాలే. ఎవరిని అడిగినా ఎక్కడ అడిగినా చెప్పండి. మీరు చూడండి, ఇల్లు తిరగండి, ఎవరి ప్రతి పిల్లలైనా ప్రతి ఒక్కళ్ళు ఏ చిన్న పిల్లగాడు అడిగినా చెప్తారు. మీ పేరు? నా పేరు లలిత. సందీప్ రెడ్డి కిడ్నాప్ చేసిండు అని అంటున్నారు. అంత ఒట్టిదే. ఎట్లా చెప్తారు మీరు? ఎట్లా చెప్పగలరు? ఆయన ఇక్కడనే ఉండు, ఇంట్లోనే ఉండు. ఆయన ఏకగ్రీవంగా గెలిచి ఊరిని బాగు చేయాలని చేసిండు. ఇవన్నీ కూడా చేస్తుండు. ఈ పనులన్నీ రోడ్లు ఇండ్లు అన్నీ గ్రామ పంచాయతీ అన్నీ కట్టియడం అన్నీ బాగు చేయాలని ఉన్నారు. వాళ్ళు అసలు ఊళ్ళోనే ఉంటలేరు. 2 ఏళ్ల సంది బయటనే ఉంటారు. ఈయన రావద్దు అని కోపం మీద కక్ష కట్టి అట్లా లేనిపోని అన్ని గాయించారు. అంటే కిడ్నాప్ అవన్నీ అబద్ధాలు. అవన్నీ ఏం లేవు. వాళ్ళు గాయించుకుందే వాళ్ళు గాయించుకొని లేనిపోని అన్ని ఆయన మీద వేస్తారు.
వాళ్ళ కొడుకులు కట్టేయలేదు బీసీ ఆమెకి అక్కడనే ఉందండి ఇల్లు. అవును చూసాను. ఆమెకు ఇల్లు కట్టించిందా కట్టిలేదా అసలు ఆయన సొంత డబ్బులతో అండి ఆ ఇల్లు కట్టించింది కూడా సందీప్ రెడ్డి. శంకుస్థాపన చేసి ఆ రోజు ఇల్లు కూడా ఆయన కట్టించింది. ఆ పెద్ద మనిషి అసలు కట్ట కప్పుకొని ఉందండి ఆమె. అసలు చెరువు కట్ట ట్యాంక్ చూడండి మీరు, అంతా బీసీలు అండి, మొత్తం బీసీలకే ఇచ్చిండు వార్డులు కూడా. అసలు ఎందుకు ఇట్లా ఎందుకు కుట్ర పంతున్నారు ఏమిటికి ఆయన మీద అంత మంచి పేరున్నాయని. తిప్పర్తి మండలంలో మారుమూల గ్రామం అండి మాది. మారుమూల గ్రామాన్ని ఇట్లా బ్యాట్ నేమ్ చేస్తారు, మొత్తం ఏం లేదు. మాది ఒక ఓటర్ మొత్తం 850 ఓటర్స్ అంతే. దానికి దీనికి డిస్ట్రిక్ట్ లెవెల్ మొత్తం రచ్చ చేసి స్టేట్ మొత్తం ఇదంతా చేసి కావాలని బ్యాడ్ నేమ్ కావాలని ఇదంతా చేస్తారండి. మీ పేరు చెప్పు ముందు. ఏంది ఊర్లో ఏమైతుంది? ఏముంది సారు కావాలని బురద చల్లుతారు. ఎవరి మీద? మన సందీప్ రెడ్డి మీద. ఎందుకట్లా? ఎందుకంటే మంచిగా చేయొద్దు, వ్యక్తి మంచి పేరు రావద్దు, ఈ మొత్తం చేపించిండు ఆయనే. మాకు ఊరుకు మంచిగా చేస్తుండు, అక్కడ ట్యాంకీ కట్టించిండు, ఇక్కడ మా బీసీకే ఇల్లు కట్టించిండు, ముసలామకి అన్ని మంచి పనులు చేస్తుండు, ఇక్కడ దేవాలయం కట్టించిండు ఆయనే. మాకు ఇండ్లు పోయినాయి సార్, ఇక్కడ ఇండ్లు పోయినా కూడా ఇండ్లు ఇస్తామా, మీరు గొడవ పెట్టొద్దు, మన ఊరు మంచిగా డెవలప్ కావాలి, మీరు ఏది చేయొద్దు బిడ్డ, మీకు ఏదంటే అది ఇప్పిస్తా అన్నాడు. మాకు ఇండ్లు కట్టించిండు, ఇండ్లు కూడా ఇప్పించిండు. సరే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అయితే అబద్ధం అంటావు? అబద్ధం ఆడతారు సార్, అంత బురద చల్లాలని చూస్తారు సందీప్ రెడ్డి మీద. కానీ మంచి ఆయనంత మంచి వ్యక్తి మాకు మా ఊర్లోనే లేడు. ఆయన ఎంతసేపు ఇంకా ఉన్నా కానీ మా ఊరు ఆ వ్యక్తిని తీసేసినాం అనుకో మా ఊరు పనికి రాదు. ఇక అసలు వ్యక్తి ఆయన ఎంతసేపు ఉన్నా అక్క చెల్లె అమ్మ అన్న, మేము వాళ్ళు రెడ్డి మేము గొల్లోళ్ళం అయినా కూడా అక్క చెల్లె అమ్మ కడుపులు తీసి మాకు పెడతాడు ఆయన. అట్లాంటి ఆయన దుర్మార్గుడు కాదు. బీసీ వాదం, ఓసీ వాదం మరో వాదం. నేనే వాదానికి వ్యతిరేకం కాదు, ఏ వాదానికి అనుకూలం కాదు. కానీ అక్కడ వాస్తవాలను ప్రతిబింబించే పని చేశాను. ఎవరిని ఎక్కడ బెదిరించలేదు, ఎవరితో అరేంజ్మెంట్ చేసుకోలేదు. అంతా సూటిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. అక్కడ జరిగింది పచ్చి అబద్ధమని, కిడ్నాపే జరగలేదని, అసలు కిడ్నాప్ జరిగినట్టుగా చెప్తున్న ఆ వ్యక్తి పెద్ద తిరుగుబోతని, అతనికి 2 భార్యలు ఉన్నారని, అతను సైకో అని, అతను ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని స్థానికులు ఓపెన్గా చెప్తున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని వాదాలు వినిపించినా జనాల్లో మాత్రం సందీప్ రెడ్డికి రవంత నెగిటివ్ లేదు. అందరూ అతన్ని దేవుడుగా కొనియాడుతున్నారు. బీసీ వాదమా రెడ్డి వాదమా పక్కన పెడితే సందీప్ రెడ్డి అక్కడ బాగా ఫేమస్. జనాలు ఆయన్నే కోరుకుంటున్నారు. ఎవరికి నచ్చకున్నా, ఎవరికి నచ్చినా, ఎవరు ఎలా అనుకున్నా వాస్తవం ఇదే. కులాలు మతాలు పక్కన పెట్టి ఆలోచిస్తే సందీప్ రెడ్డి అక్కడ హీరో. ఆయన మాటే వింటారు, ఆయన మాటే చేస్తారు. ఎవరైనా బెదిరించాడు, వాళ్ళని భయపెడుతున్నాడు అని కూడా కొందరు అంటారు. అవన్నీ మనకు అనవసరం. జనాలు ఓపెన్గా మాట్లాడారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించడం జరిగింది. బహిరంగంగా వచ్చి మాట్లాడారు. నేను మాట్లాడతానంటూ చెప్పి మరీ ముందుకు వచ్చి మాట్లాడారు. ఇది ఎల్లమ్మగూడెంలో జరిగిన అసలు వాస్తవం, ప్రజల్లో ఉన్న అసలు అభిప్రాయం. ఏం జరిగిందో ఏం జరగలేదో పక్కన పెడితే జనాల్లో మాత్రం ఇదే అసలైన టాక్.